నమస్కారం అండి. నమస్కారం తల్లి. రీసెంట్ గా నాన్ వేషన్ అన్న హిందువుల గురించి అండ్ హిందూ సమాజం గురించి గరికపాటి గారి గురించి తప్పుగా మాట్లాడారు. ఏమంటారు అసలు? అన్వేష్ గారిని వాడిని ఎంత తక్కువ మాట్లాడినా కూడా తప్పుగానే కాదు, ఏ పదం ఉపయోగించినా కూడా. కానీ అసభ్యమైన పదాలు ఉపయోగించి నా ఇలువని నేను తగ్గించుకోను కాబట్టి వాడిని అన్వేష్ లాగానే మాట్లాడతా. ఆయనకి ఏం అర్హత ఉందని సభ్య సమాజం తలదించుకునే విధంగా సీతాదేవి గారిని తీసుకొచ్చిండు, ద్రౌపది దేవిని తీసుకొచ్చిండు, గరికపాటి నరసింహరావు గారిని తీసుకొచ్చిండు, ఇంక అందరినీ తీసుకొస్తాడు. శివాజీ గారిని మాటలు అన్నాడు. ఈడెవడు ఇన్ని మాటలు అంటానికి? ధర్మం మాట్లాడిన వ్యక్తికి ఇన్ని మాటలు, అధర్మమైన మాటలు మాట్లాడింది అన్వేష్ని. ఏడున్నా మన ఇండియాకి తీసుకురావాల్సిందే ఖచ్చితంగా. నేను ఇండియాకి వస్తే నా బిడ్డను రేపు చేస్తారు, ఎవరేపు నా కూతురు పుడితే అంటున్నాడు. మరి 7 మంది కూతుర్లు ఈడాగం చేయట్లేదా? ఈ వీడియోలు ఓపెన్ అయినాయి కదా సెల్లుల్లో, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో అన్నీ వస్తున్నాయి కదా 14 ఏళ్ళ పాపని. మరి వీడెవడి కోసం పుట్టిండు? ఆడపిల్లల కోసం పుట్టిండా? మరి వీడు ఆడపిల్లలకు సపోర్ట్ చేసినట్టు ఎట్ట సపోర్ట్ చేస్తాడు? లేదు, ఎందుకంటే మీరు ఇప్ప తీసుకుంటే మేము ఆయన స్వేచ్ఛగా చూస్తామని. వీడే జంతువు. చెప్పిన శివాజీ గారు కాదు తప్పు, ఆయనది కాదు తప్పు, ఇట్టాటి వాళ్ళది తప్పు, అన్వేష్ గారు లాంటి వాళ్ళది తప్పు. ఇట్లాంటి వాళ్ళని ఖండించాలి. ఇట్లాంటి వాళ్ళ మీద మహిళా కమిషన్ వేయాలి. ఇట్లాంటి వాళ్ళ మీద మహిళా సంఘాలు మాట్లాడాలి. ఇట్లాంటి వాళ్ళ మీద యావత్ ప్రపంచం మాట్లాడాలి. మరి శివాజీ గారిని ఎందుకు మాట్లాడతాం? ఆయన ఏం తప్పు మాట్లాడిండు? 2 వాళ్ళు అని అంటారే. ఆ 2 వాళ్ళు కూడా ఆయన తప్పే మాట్లాడలేడు. ఆయన మంచిగా చెప్పిండు. అసలు ఆయన ఒక్క మాట కూడా తప్పు మాట్లాడలేదు. నేను చెబుతున్నా, ఆయన మంచిగా చెప్పిండు. అసలే మగజాతి ఆనిముత్యమని చెబుతాను నేను. మగవాళ్ళు అందరూ కూడా అట్నే మాట్లాడాలి. అట్నే మారితే కొంతమంది ఆడవాళ్ళకి, పద్ధతిగా ఉండే వాళ్ళకి సేఫ్టీ వద్దని చెబుతాను నేను. సేఫ్టీ వస్తుందండి, బలం పెరుగుద్ది. ఇప్పుడు మాలాంటి వాళ్ళు బయటికి వెళ్తారు, ఎవరో ఒకడు ఉంటాడు, 10 మందిలో ఒకడు ఉంటాడు. ఆ ఒకటి స్త్రీని కబలించాలని చూసినప్పుడు శివాజీ లాంటి మగవాళ్ళు కాపాడటానికి సపోర్టు. ఆయనలో నాకు శివాజీ ఛత్రపతి కాని వచ్చిండు. కథలే కొత్తది. చాలా మంది ఫాలో అయిన వాళ్ళందరూ కూడా అన్సబ్స్క్రైబ్ చేయడము, అన్ఫాలో చేయడం చేస్తున్నారు. ఇప్పటివరకు 1,00,000 మంది వరకు అన్ఫాలో అయ్యారంట. ఇండియాకు కూడా రాను అన్న ధైర్యం ఏడు నుంచి వచ్చింది ఆయనకి? ఇండియన్స్ మొత్తం వాడికి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో అంతమందికి నేను చేతి దండం పెడుతున్నా. మొత్తం అన్ఫాలో కొట్టరు. ఇక్కడున్న కళ్ళు ఇక్కడికి నేలకు దిగి రావాలా. మన ఇండియన్ పవర్ ఏందో తెలియాలా, మన మాతృభూమి విలువ ఏందో తెలియాలా, మన భాష ఏందో తెలియాలా. మన గడ్డ మీద పుట్టి మన తెలుగు మాట్లాడుకుంటా ఇతర దేశాలని తిరుక్కుంటా ఆ దేశం భాష, ఆ దేశ సంస్కృతి, అక్కడ పద్ధతులు నేర్చుకొని ఇక్కడ మన భారతీయ సంస్కృతిని అపహాస్యం పాలు చేసే సన్నాసిని అక్కడి నుంచి ఇక్కడ దింపినప్పుడు చెప్పాలన్నమాట. అది ఇట్లా సభ్య సమాజం గురించి ఇలా మాట్లాడుతున్నాడు. అండ్ పండితులు ఎంతో మంది మన సమాజం సంస్కృతి గురించి, పురాణాల గురించి మాట్లాడే గరికపాటి గారి గురించి ఎంత చెడుగా మాట్లాడాడు ఆ వ్యక్తి. ఎంత ధైర్యం ఉంటే అలా మాట్లాడి ఉంటాడు. ఆ ధైర్యం ఇచ్చింది మనమే. ఆ ధైర్యం దింపాలంటే ఇప్పుడు వేయాలని నేను చెబుతాను కదా. వాడి పొగరు దిగాలంటే ఇప్పుడు వీడి మీదే వేయాలా ఉమెన్ కమిషను, వీడి మీద మాట్లాడాలా మహిళా సంఘాలు, వీడిని ఖండించాలన్నమాట. మా శివాజీ గారిని ఎందుకు తప్పు పట్టడం? ఆయన క్షమాపణ అడిగితే అసలు నాకు కళ్ళప్పుడు నీళ్ళు వచ్చినాయి అనమాట. ఆయన ఏం తప్పు చేసి నేను క్షమాపణ అడగాల? ఆయన ఎందుకు ఇట్లా చేతులు కట్టుకోవాలా? ఇంకా నేను మంచి మాట్లాడకూడదని ఎందుకు అనాలా? ఒక మైక్ ఎత్తుంటే పాప ఆయన నాకు వద్దని దండం పెడతాడు. అంత పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు? ఈ నలుగురేగా, ఎవరు? ఈ అనుసూర్య లాంటి వాళ్ళేగా. ఏమమ్మా సభ్య సమాజం, ఏమమ్మా ఇంత పేలికలు వేసుకొని సంపాదించుకొని ఆ డబ్బు తినపోతే ఏం పోయింది తల్లి? ఎన్నాళ్ళు తిని బతుకుతావమ్మా? ఇట్లాంటి డబ్బు సంపాదించుకున్న వాళ్ళందరూ అసలు సరైన అన్నం తిని బతుకుతుండ్రా? వీళ్ళు గడ్డి తిని బతుకుతుండ్రు. వీళ్ళకి ఒక్కొక్కరు 10 మంది ఉంటారు వీళ్ళ చుట్టూ. వీళ్ళు శాకాంబరి దేవి వీళ్ళని ఆశీర్వదిస్తుందా? అన్నపూర్ణాదేవి వీళ్ళ దగ్గరకు పోతుందా? 4 ఏళ్ళు నోట్లోకి పోతున్నాయి వీళ్ళకి. వీళ్ళు ఏం తిని బతుకుతుండ్రా? అన్నం తిని బతుకుతుండ్రా? అసలుకి 4 రకాల కూరలు వేసుకొని తిని బతుకుతుండ్రా? ఇట్టటి వాళ్ళ దగ్గరికి శాకాంబరి దేవి జారదు. ఈ అన్నాలు బతుకుతారు వీళ్ళు. ఈ పేలకలు కట్టుకొని అన్నాలు ఏమో శాసించుద్ది. వయసు ఉన్నన్నాలేక ఇంకా 10 ఏళ్ళు పోయినా కూడా వయసు బాధ్యగా. ఎందుకు ఈ బతుకు? ఇట్టాటి బ్రతుకు ఎందుకు? మడిసి బతకటానికి ఉండటానికి సరిపోదా డబ్బులు? ఇంకెగస్ట్రా ఎందుకు? ఈ బతుకు ఎందుకు? ఈ బతుకు చిరకాలం ఉంటుంది అనమాట. ఈ అనుసరిని చూపిస్తారు అనమాట. ఇట్టాటి ఆడదంగి ఈ ఉండకూడదు. ఈ సభ్య సమాజం మీద తలదించుకునే విధంగా ఏమన్నా సుమాగారిని పెట్టాలా? సుమాగారు ఎట్టుండ్రు? ఆమె చూస్తే 2 చేతులు దండం పెట్టేటట్టుంది. ఆమె ఇప్పటికి కూడా యాంకరింగ్ చేస్తుంది. ఏమెందుకు చేయట్లేదు మరి? ఏమెందుకు? ఏం వల్ల నష్టం జరుగుతుంది కదా, అందుకనేగా ఏం ఆగిపోయింది. అందుకని ఇప్పుడైనా ఆమెకు సిగ్గు రావాలని నేను కోరుకుంటున్నా.
నాన్ వేసిన ఇండియాకి వస్తే ఏం చేస్తారు? ఇండియాకి వస్తే మన ఇండియా సత్తా చూపించాలని నేను కోరుకుంటున్నా. అప్పుడు చూపించాలి మన కమిషన్ పవర్ ఏందో, మహిళా సంఘాల పవర్ ఏందో అప్పుడు చూపించాలన్నమాట. సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడిండు కాబట్టి అప్పుడు ఖచ్చితంగా చూపించాలి. ఎట్టాటోళ్ళు ఇప్పుడు శివాజీ గారి మీద పద్ధతికి మాట్లాడిన ఆయన్ని తీసపోయి ధర్మం మాట్లాడిన శివాజీ గారిని తీసపోయి నలుగురు మధ్య కూర్చోబెట్టి ఆయన తలదించుకునే విధంగా, ఆయన బాధపడే విధంగా ఎట్ట చేసినారో వాడిని కూడా అంతగా డబుల్ చేయాలని నేను కోరుకుంటున్నాను. నాతో పాటు అందరు కోరుకోవాలని నేను చెబుతున్నా. అంతకుముందు బెట్టింగ్ యాప్ల గురించి కూడా మాట్లాడిండు, చాలా మందిని తిట్టిండు, మంచి మాట్లాడుతున్నాడు, మంచి చేస్తున్నాడు అని చెప్పి నెత్తికెక్కించుకుంటే ఈ విధంగా మాట్లాడుతున్నాడు అని చెప్పి మాట్లాడుతున్నాడు. అవును మరి అది ఒకటే చేసినట్ట సన్నాసి. ఆ ఒకటి చేపట్టి నెత్తికెక్కితే నెత్తికెక్కినాయి కళ్ళు. ఇప్పుడు భారతం గురించి, పురాణాల గురించి, ధర్మం గురించి అసభ్యంగా మాట్లాడుతున్నమాట. ఎంత అసభ్యంగా మాట్లాడిండంటే అబ్బా మామూలుగా మాట్లాడ పుచ్చకాయని కిరాదాసకాయని తెచ్చిపెట్టిండంటే ఒక మగవాడిని ఒక ఆడదాన్ని ఆడబెట్టిండోడు. అట్టాటి వ్యక్తికి ఏం చేస్తారో ఈ సమాజం, ఈ కమిషన్, ఈ ఉమెన్ కమిషన్, ఈ మహిళా సంఘాలు, ఈ గవర్నమెంట్, ఈ పెద్దలు, ఇండస్ట్రీ పెద్దలు ఏం మాట్లాడుతారో, అసలు ఏం మాట్లాడుతారో చూడాలని ఉంది నాకు. శివాజీ గారిని దేశపోయి కూర్చోబెట్టారు కదా మగజాతి ఆనిముత్యాన్ని. మరి అట్టాటి సన్నాసిని కూడా తీసుకొచ్చి ఏం చేస్తారో చూడాలని ఉంది నాకు కూడా. ఎవరు ఆయన ఇండియాకి వచ్చినా ఏం చేయలేకపోతే అప్పుడు మన సత్యనారాయణ సార్ చూసుకుంటాడు. సత్యనారాయణ సార్కి సవాల్ ఇస్తారు మనం, నన్ను నువ్వేం చేయలేవని సవాల్ వేస్తారు. మన ఆయన సత్యాన్ని నేను చూపిస్తాడు. అసలు సముద్రం ఉంటేనే కదా తేలేది బలబలాలు. ఎందుకు మరి ఈ విధంగా మన భారతదేశం గురించి ఇంత తప్పుడుదో అనేది పట్టిస్తున్నాడు? మన అదేగా నేను చెప్పేది, మన భారతదేశంలో పుట్టి మన తెలుగువాడు అయిపోయి మన సంస్కృతిని, మన సాంప్రదాయాలని పక్క దేశాల వాళ్ళు నేర్చుకుంటారు. సోల్జర్స్, ఆర్మీ వాళ్ళ కోరికలను చంపుకొని, వాళ్ళ వయసును చంపుకొని వాళ్ళు పోయి బార్డర్లో ఉండి మన దేశాన్ని కాపాడుతున్నారు. వాళ్ళు త్యాగాలు చేసి అట్టాటి మహోన్నతమైన ఎత్తులు మనకి ఇంత స్వేచ్ఛనిస్తే మనం ఏంటి స్వేచ్ఛను పాడు చేసుకునేది? అసలు మనకేం అధికారం ఉంది ఇట్లా చేయొచ్చునా? అందుకని అట్టాటి వ్యక్తి మన దేశం వచ్చినప్పుడు వాడికి సరైన పనిష్మెంట్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళు ఎవరు అనుపాలు చేయకాకుండా వాడిని మొత్తం అనుపాలు చేయాలని కోరుకుంటున్నాను నేను.